మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది గోటికే స్వప్న హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసు వివరాలను చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ వెల్లడించారు. భూమి వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసుల విచారణలో తేలిందని చెప్పారు. సర్వే నెంబర్ 339లో ఉన్న 4 ఎకరాల భూమి విషయంలో వివాదం కొనసాగుతుండగా భూమి సర్వే కోసం వెళ్లిన సమయంలోనే నిందితులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. నలుగురు అంటే ముందు ఇద్దరు తర్వాత ఇంకా ఇద్దరు నలుగురు అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. గోతికే రాజు హర్ ఓన్ బ్రదర్, దాని తర్వాత ఆయన డ్రైవర్ వద్దే వీరేష్, రెసిడెంట్ ఆఫ్ బసీరాబాద్ మండల్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. దెన్ ఆయన ఇంట్లో ఓనర్ ఎర్రోలా సందీప్, ఈజ్ ఆల్సో రెసిడెంట్ ఆఫ్ మొయినాబాద్. అండ్ కావాలి శివ, ఆయన శ్రీరామ్ నగర్ విలేజ్, మొయినాబాద్ మండల్. ఈ నలుగురు పట్టుకోవడం జరిగింది. అయితే ఇష్యూ ఏంటంటే గత 3-4 ఇయర్స్ నుంచి వాళ్ళ అన్న చెల్లి మధ్యలో ల్యాండ్ డిస్ప్యూట్ నడుస్తూ ఉన్నాయి. కేతిరెడ్డిపల్లిలో 10 acres ల్యాండ్ సంబంధించి వాళ్ళిద్దరి మధ్యలో వివాదం. వాళ్ళ ఫాదర్ శాంతయ్య, వాళ్ళకి ఇద్దరు భార్య మల్లమ్మ అండ్ వెంకటమ్మ. ఈ మల్లమ్మకి కూతురులు ఎవరు లేరు. మల్లమ్మకి 4 పిల్లలు. ఆ 4లో 1 had already expired. ఇప్పుడు 3 ఉన్నారు. ఫస్ట్ రాజు, దాని తర్వాత ఇంకో చెల్లి, షీ ఈజ్ మ్యారీడ్ టు పటన్ చెరువు. అండ్ దెన్ ఇంకో చెల్లి ఈమె స్వప్న. సో ఏమైంది, ఈ మధ్యలో ఫాదర్ ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ టోటల్ 18 acres అన్సెస్టర్, దానిలో 8 acres ఫాదర్ అమ్మేశారు. రిమైనింగ్ 10 acres ఫాదర్ ఉన్నప్పుడు ఫాదర్ హ్యాస్ డన్ గిఫ్ట్ డీడ్ టు ద ఎల్డర్ బ్రదర్. ఆ గిఫ్ట్ డీడ్ లో 10 acres గిఫ్ట్ డీడ్ అయిపోయిన తర్వాత బ్రదర్ అనేది ఫస్ట్ వైఫ్ తో మల్లమ్మతో చాలా అంటే క్లోజ్ ఉండేవాడు వల్ల అవుట్ ఆఫ్ దట్ 10 acres 4 acres ఆయన గిఫ్ట్ డీడ్ మల్లమ్మ పేరు పైన చేశారు. ఆ గిఫ్ట్ డీడ్ నుంచి మళ్ళీ 4 acres రిటర్న్ గిఫ్ట్ డీడ్ బ్యాక్ టు రాజుకి చేయడం జరిగింది, విచ్ వాజ్ క్యాన్సల్డ్ బై ద కోర్ట్. అండ్ ఆ 4 acres అనేది మళ్ళీ రిజిస్ట్రేషన్ మల్లమ్మ పేరు నుండి స్వప్న పేరు పైన అయినాయి. ఇది అయిన తర్వాత కూడా బ్రదర్కి ఇది నచ్చలే, బ్రదర్ ఇది ఒప్పుకోలే. అక్యూజ్డ్ ఎవన్ హీ డిడ్ నాట్ అగ్రీ టు దిస్ 4 acre ల్యాండ్ బీయింగ్ గివెన్ టు సిస్టర్. ఒకవేళ ఇవ్వాల్సిందే ఆ 4 ఎకరాల్లో మొత్తం ఇవ్వను, మాక్సిమం అయితే ఇస్తే 2 acres వరకు ఇస్తాము. దానివల్ల ఇది లాస్ట్ 3-4 ఇయర్స్లో ఈ సంబంధించి ఊళ్ళో కూడా 2-3 సారి పంచాయత్ కూడా అయినాయి. ఆ క్రమంలో ఈ గొడవ ఇప్పుడు ఈ ఇష్యూలో 2 సివిల్ సూట్స్ కూడా కోర్టులో నడుస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో నిన్న యాజ్ ద ఇష్యూ స్టాండ్స్, నిన్న స్వప్న వాళ్ళ మదర్, తర్వాత ప్రైవేట్ సర్వేయర్ అండ్ వాళ్ళు ఒక అవుట్ ఆఫ్ దిస్ 4 acre 1 acre ల్యాండ్ ఇవ్వడానికి ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేశారు. దానికి ఒక మీడియేటర్ దర్శన్, హూ ఇస్ ఆల్సో రెసిడెంట్ ఆఫ్ కేతిరెడ్డిపల్లి, వాళ్ళు అక్కడ సర్వేకి వెళ్ళారు మార్నింగ్ 7:30. వెళ్ళినాక ఆ క్రమంలో